యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. ఎలా ఉన్నారు? దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక, తన మార్గంలో చక్కగా నడిపించును గాక. చూడండి, ప్రతి ఉదయమే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నీ హృదయాన్ని సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తున్నాడు. ఎందుకంటే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక. ఆయన ప్రేమకు ఇంత అని లేదండి. ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమించే దేవుడు, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉండే దేవుడు, ఎల్లప్పుడూ నిన్ను కనికరం చూపే దేవుడు. చెడు మార్గంలో వెళ్తుంటే మరలా నిన్ను సరైన మార్గంలోకి తీసుకొచ్చే దేవుడు. ఆయనే ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను పట్టుకొని ధ్యానించినప్పుడు ఆ మాటలే నువ్వు ఎక్కడ పడిపోయినా నేను లేవనెత్తాను. చదువుకుందాం. ఈరోజు నీకిస్తున్న శ్రేష్టమైన మాట, అద్భుతమైన మాట 112వ కీర్తన 1వ వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన మాటను బట్టి ఈరోజు ప్రభు నాతో మాట్లాడాడు, నన్ను దర్శించాడు, నన్ను సరిచేశాడని ఎవరైతే ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన మాటను బట్టి ఆనందించేవాడు ధన్యుడు అని రాయబడింది. ఈరోజు ఏదన్నా వర్తమానం ఏదైనా మాట వస్తే ఆ బాధ కలిగితే అక్కడ నచ్చదండి చాలామంది. కానీ ప్రభు నిన్ను సరిచేస్తున్నాడు. సరైన మార్గం నడిపించడానికి తన దాసుని ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సంతోషించాలి, నువ్వు ఆనందించాలా. చూడండి, భక్తి అంటే ఏంటంటే మనకిష్టం వచ్చినట్టుగా నడవడం కాదు. ఆయనకి ఏది ఇష్టమో అలా చేసినప్పుడు వారిని భక్తులు అంటారు. ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా నడుస్తున్నావా, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉంటున్నావు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో తాను కార్చిన రక్తం ద్వారా మనల్ని వెలపెట్టి కొనుక్కున్నాడు, మనల్ని విమోచించాడు. మనము మనకిష్టం వచ్చినట్టుగా ఇక ఉండకూడదు. లోకానుసారంగా ఈ హృదయం ఎలా ఉంటుందంటే అన్నిటినీ ఆశిస్తాం, కానీ అన్నిటినీ నువ్వు పక్కన పెట్టి ప్రభువుకు ఏది ప్రీతికరమో, ఏది ఇష్టమో అది చేసినప్పుడు మనం ఆయనకి ఇష్టమైన కుమారులం అవుతాం, ఇష్టమైన బిడ్డలం అవుతాం. తనకిష్టమైన వారిని సమాధానపరుస్తాడు, తప్పిస్తాడు, విడిపిస్తాడు. తనకిష్టమైన వారందరినీ కౌగిట్లో చేర్చుకునే దేవుడు అండి. మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రేమ గలవాడు. చూడండి, దావీదు ఇష్టానుసారంగా తనకిష్టానుసారంగా నడవలేదు. తనకిష్టమైనవన్నీ పక్కన పెట్టి దేవునికి ఏది ఇష్టమో అది చేశాడు. అందుకే భక్తిగల మార్గంలో చక్కగా భయం కలిగి నడిచాడు. కాబట్టి దేవునికి ఇష్టడైపోయాడు. అతన్ని ఆశీర్వదించాడు, అతన్ని దీవించాడు, అతన్ని హెచ్చించాడు. దేవుడు నిన్ను హెచ్చించాలంటే, నిన్ను ఘనపరచాలంటే ప్రభువుకు మొదట మనం నచ్చాలి. ఆయన ఆజ్ఞలను బట్టి, ఆయన మాటలను బట్టి ఎవరైతే ఆనందించి ఆ ప్రకారంగా నడుస్తారో వారి జీవితంలో ఎనలేని కార్యములు, గొప్ప కార్యములు ప్రభు తప్పకుండా చేస్తాడు. ఎందుకు దావీదు దేవునికి ఇష్టంగా మారిపోయాడు? తనకిష్టమైనవన్నీ చేయట్లేదు, తనకు నచ్చిన మార్గంలో వెళ్ళట్లేదు. దేవుని మార్గంలో నడిచాడు. అది కష్టమైన, ఇది నా ప్రభు మార్గం అని నడిచాడు. కాబట్టి దేవుడు చూశాడు, ఆశీర్వదించాడు, అన్ని విషయాల్లో వర్ధిల్ల చేశాడు. తన ప్రజలందరికీ అతని రాజుగా దావీదును ఎన్నుకొని కోరుకొని నియమించాడు. ఈరోజు దేవుని సన్నిధికి వస్తూ ఆరాధిస్తూ చేతులెత్తి స్తుతిస్తున్న నీవు, మన మార్గములు ఎలా ఉన్నాయో, ఆయనకి ఇష్టమైనట్టుగా ఉన్నాయా లేకపోతే మనకిష్టమైనట్టుగా ఉన్నాయా, మనం అన్ని విషయాల్లో పరీక్షించుకొని దేవుని మార్గంలో నడిచే విధంగా మనం ఉంటాం. ఆయన మాటను బట్టి, ఆయన ఆజ్ఞలను బట్టి ఎప్పుడూ సంతోషించు. ఇది నా కోసమే ప్రభు మాట్లాడాలని గ్రహించు. దేవుడు అన్ని విషయాలను సరి చేయబోతున్నాడు, మంచిగా మార్చబోతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు ఇచ్చిన ఈ మాట ప్రకారం ఆయన స్తుతిద్దాం. అందరం కలిసి ప్రార్థిద్దాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి గల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలం నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు తమ జీవితాన్ని సరి చేసుకొని ప్రభా వారికి ఇష్టమైనట్టుగా కాకుండా నీకు ఇష్టమైన మార్గంలో ప్రతి బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు తండ్రి నీ చెప్పిన మాట ప్రకారం, నీ ఆజ్ఞల ప్రకారం నడిపించబడాలి. ప్రతి ఒక్కరు తండ్రి లోకానుసారంగా కాకుండా, తమకిష్టానుసారంగా కాకుండా నీ మాటను బట్టి, నీ వాక్యమును బట్టి నడిపించబడాలి తండ్రి. ప్రతి బిడ్డలు ప్రభా చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి, ఆశీర్వదించండి. వెలుచున్న వారి మార్గములు ఎందుకు తోడుగా ఉండండి. ప్రతి కుటుంబంలో నీ సమాధానం, ప్రతి కుటుంబంలో నీ క్షేమం, ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా. మరి శోధనలో, వేదనలో మరి నేను ఆ మార్గంలో గుండా వెలిచిన ప్రతి బిడ్డలను కాపాడండి, రక్షించండి.
ప్రతి శోధ నుంచి తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అన్ని విషయాల్లో నీ మార్గంలో నడిపించి నీ వాక్యంతో స్థిరపరిచి ప్రతి కుటుంబాన్ని నీ పరిశుద్ధ ఆత్మ వెలుగుతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.